లోగో పెట్టాడా? ముందే పెట్టాడు, అయితే కాకుండానే పెట్టాడు. వాయిస్ లాగుతుంది. ఓకేనా? మాట్లాడేది ఎవరు వెనకాల. వీడియో సోదరులందరికీ నమస్కారం. రాష్ట్ర అభివృద్ధి కోసం, అలానే ప్రజల సంక్షేమం కోసం ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితంగా ఉందో అలాంటి రైతుల కోసం, చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఈ దిశగా ఆలోచన చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక విధంగా చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కల్పించాలి, జరుగుతున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు, డైవర్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఏ రకంగా చేస్తుంది అనటానికి ఇవాళ ఒక నిదర్శనం. ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అనే ఆయన 4 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. ఏంటంటే దాంట్లో సారాంశం, పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు, ప్రజల కోసం పనిచేయట్లేదు. సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని, కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తిని అంతా దాంట్లో పెట్టి ఒక మేధావన్ అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేశాడు. మిస్కాండక్ట్ అంట, డిస్కనెక్ట్ చేసుకోవాలంటే చాలా పదాలన్నీ ఆ పిటిషన్లో వాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిత్వ శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ అనే శాఖకి ఏ రకంగా దాన్ని చనిపోయినటువంటి ఒక వ్యవస్థని మళ్ళా పునరుజ్జీవం చేస్తూ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లందరికీ కూడా ఏ రకంగా గౌరవం కల్పించాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరూ తెలుసు, పక్క రాష్ట్రంలో వాళ్ళకి కూడా తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పెద్ద మనిషికి తెలియకపోవటం. రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ కూడా పెట్టాడు, లిబరేషన్ కాంగ్రెస్ అని. దాని ద్వారా గతంలో పోటీ కూడా చేశాడు. మరి రిటైర్డ్ ఐఏఎస్ వదిలేసి అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాతైనా కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. చాలా పదాలు వాడాడు. ఒకసారి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవన్నీ గతంలో చేయాలి కదా. అందుకే గురిగింద సామెత అని చెప్తుంటారు పెద్దలు. సామెతలు ఊరికనే పెట్టలా. మనముంటే ఒకటి, మనం లేకపోతే ఒకటి. నువ్వు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమైపోయినారా బాబు నీకు? మరి ఇప్పుడు అదే విజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను, జనసేన పార్టీ నుంచి. నువ్వు చెప్పినటువంటి ఈ నీతులు సూక్తులన్నీ కూడా ఏమైపోయినాయి విజయ్ కుమార్? గతంలో నువ్వు ఒక సీనియర్ ఐఏఎస్ అనేది కూడా మర్చిపోయి పబ్లిక్ మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని జగనన్నా అని చెప్పేసి పాటలు పాడినటువంటి నువ్వు ఇవాళ నీతులు చెప్తావా?
ఆ రోజు చెప్పాను నువ్వు ఎంత సంస్కారంగా ఉన్నావో, ఎంత సంస్కారహీనంగా ఉన్నావు అనేది. ఒక సీనియర్ ఐఏఎస్ హోదాలో ఉండి నువ్వు పబ్లిక్ మీటింగుల్లో ఏ రకంగా పాస్టర్ అవతారం ఎత్తావు? అశోకుడు దైవాంశ సంభూతులు అని చెప్తుంటే జగనన్న దేవుని బిడ్డ అని చెప్పేసి మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడతావురా బాబు? నీ పెద్దరకానికి గౌరవం ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా నాకు రావట్లేదు. మనిషిని గౌరవించాలి, మరీ ముఖ్యంగా నీలాంటి రిటైర్డ్ అయ్యేసరికి ఇంకొంచెం గౌరవించాలి. కానీ నిన్ను గౌరవించాలనే ఆలోచన నాకైతే పోయింది నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి. గతంలో ఏదో అధికారం ఉంది, అధికారం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్నావు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి చేసావు. అన్నీ మర్చిపోయావు నువ్వు చేసినవన్నీ. నీ ఘనకారాన్ని మర్చిపోయావా? నీ నిర్వాహకం వల్లే కదా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది కదా. దానికి కారకుడు నువ్వు కదా. కేవలం నీ యొక్క అవినీతి కోసం నువ్వు ప్రేమించేటటువంటి నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదట అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ని కొన్ని వేల మంది కడుపు కొట్టి నువ్వు ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేశారు కదా. దానిలో ముఖ్య భూమిక పోషించింది నువ్వే కదా. మర్చిపోయావా విజయ్ కుమార్? పోనీ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చినాడు నువ్వు కదా. నువ్వు ఇవాళ రాజకీయ అవతారం ఎత్తావు. మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేకపోతే రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మారిన వెంటనే ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి నువ్వు దానిలో కమిటీలో మెంబర్ నువ్వే కదా, హెడెడ్ బై యూనే కదా. రాజధానిని నాశనం చేసినటువంటి వ్యక్తివి నువ్వే కదా. నువ్వు వచ్చి వాళ్ళు నీతులు చెప్తావా? పోనీ లేదు, హైకోర్టులో వేసిన పిటిషన్లో కూడా నువ్వేదో సత్యసంధుల్లాగా చెప్పుకొచ్చావు. దాంట్లో సిగ్గు ఎగ్గు లేకుండా నీ కులాల ప్రస్తావన కూడా చేసావు. మరి ఏమైపోయిందిరా బాబు? నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ, వాళ్ళకి సందాల్సినటువంటి స్కీములు కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి ఫండ్ కానీ ఏం చేశాను గుర్తుందా నీకు? ఏమన్నా అదే ఎస్సీ సోదరులకి లబ్ధి ఎక్కడైనా చేకూర్చావా? ఉన్నటువంటి సిస్టాన్ని కూడా నాశనం చేసి ఆ ఫండ్స్ ఎటు డైవర్ట్ చేసావు? ఏ రోజున చెప్పావా? తగుదనమ్మా అంటూ ఇవన్నీ మర్చిపోయి ఇవాళ వచ్చేసి కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ఏ విధంగా మంచి జరుగుతుందో దాన్ని తట్టుకోలేక ఆ తాడేపల్లి నుంచి వాళ్ళేదో ఒక డైరెక్షన్ నీకు ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం నువ్వెక్కడికి వచ్చి పిటిషన్ వేసింది కాక జనంలో ఏదో అభూత కల్పనలు కల్పించాలని చూస్తావా? ఎస్, నీకు ధైర్యం ఉంటే నిజంగా నువ్వు అయ్యేసాడువే కదా, నువ్వు మాట్లాడేటువంటి శక్తి ఉంది కదా నీకు. నువ్వు మాట్లాడేది కానీ నువ్వు వేసిన పిటిషన్లో కానీ వాస్తవాలు ఉన్నాయి అనుకుంటే డిబేట్ కూర్చుందాం ఎక్కడైనా, బహిరంగ చర్చలు కూర్చుందాం ఇద్దరం కూడా. నువ్వు రా, జనసేన పార్టీ నుంచి నేను వస్తాను. ఏంటి నువ్వు వేసినటువంటి పిటిషన్లో లెగాలిటీ ఏముంది? నువ్వు వేసినటువంటి పిటిషన్లో ఏదైనా వాస్తవం ఉందా? ఎక్కడ అధికార దుర్వినియోగం పవన్ కళ్యాణ్ గారు చేశారు చెప్తావా? ఊరికి ఉన్నారు కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులకు న్యాయం చేద్దాం, వాళ్ళు చెప్పినట్టు ఇందాం అనేటటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నువ్వు సిగ్గేస్తున్నా నాకు నిజంగా. నువ్వు ఇంతకాలం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐఏఎస్ హోదాలో ప్రజల కోసం పనిచేసావంటే నీ పనితనం ఏ పాటిదో ఇవాళ నువ్వు వేసినటువంటి పిటిషన్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏ రకంగా ప్రజల కోసం అధికారంతో సంబంధం లేకుండా వాడిపోయినప్పుడు కూడా ప్రజలకు మేలు చేశాడో తెలియదు నీకు విజయ్ కుమార్? నీ టైంలోనే, నువ్వు ఒక అధికారిగా ఉన్న టైంలోనే ఈ రాష్ట్రంలో కౌలు రైతులు చనిపోతూ ఉంటే వాళ్ళకు మనోధైర్యం కల్పించాలన్న ఒక ఆలోచనతో ఒక్కొక్క చనిపోయినటువంటి రైతుకి ₹1,00,000 చొప్పున ఆయన సంపాదించినటువంటి సొంత సంపాదన నుంచి ఇచ్చి వాళ్ళకి ధైర్యం కల్పించేటటువంటి ఒక కార్యక్రమం చేసాం. గుర్తుందా నీకు ఈ రాష్ట్రంలో? లేదు, మేము గెలవక ముందు కూడా భవన కార్మికులు నువ్వున్న టైంలో, నువ్వు మెచ్చినటువంటి నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళందరినీ రోడ్డును పడేస్తే
వాళ్ళ కోసం ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి ధైర్యం కల్పించాం బతుకు మీద. గుర్తుందా విజయ్ కుమార్ గారు నీకు? ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి చారిటీ చామతాళంత ఉంది. ఏనాడైనా నువ్వు కానీ, నువ్వు మెచ్చినటువంటి, నువ్వు ప్రేమించే నీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వను ఆదుకున్నటువంటి సంఘటన ఏ రోజు నేను ఉందా? లేదు. నువ్వు ఏం చెప్తున్నావు నేను ఎస్సీ అని? నువ్వు అధికారిగా ఉండి కొన్ని వందల కోట్ల అవినీతితో సంపాదించవు కానీ ఏ రోజైనా ఒక్క ఎస్సీ సోదరుని ఈ రాష్ట్రంలో ఆదుకున్నటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? ఏమైనా చెప్తావు నువ్వు చేసినవి ఉంటే? ఏమీ లేదు కనుకనే నువ్వు రాజకీయ అవతారం ఎత్తి ఎలక్షన్లో నుంచుంటే నీకు 300 ఓట్లు వచ్చినాయి. ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖాన్ని? నువ్వు ఇవాళ వచ్చేసే పవన్ కళ్యాణ్ గారి గురించి, అధికార దుర్వినియోగం గురించి, మిస్కాండక్ట్ గురించి, డిస్కనెక్షన్ గురించి చెప్తావా? ఏమైపోయినాయి ఈ నీతులు? మరి నీకు గతంలో ఏమైపోయినాయి ఈ నీతులన్నా? నువ్వు ఎవరి దగ్గర చేరావో ఆయన కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి, ఆ ఫ్యాక్టరీలకు ఆయన భార్యను సైన్యమనగా పెట్టి ఈయన కొన్నిట్లో డైరెక్టర్గా ఉండి ఇవన్నీ చేస్తే ఆ రోజున మరి చేపించావా? ఆ రోజున మాట్లాడావా? ఎందుకు మాట్లాడమారు ఆ రోజున? లేదు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ని కొనిపించేటటువంటి విధానం తీసుకొచ్చి కొన్ని 100 కోట్ల ప్రభుత్వం సొమ్ముని సాక్షి పేపర్కి పంపించినప్పుడు నువ్వు ఉన్నావు కదా, అధికారంలోనే ఉద్యోగం చేస్తున్నావు కదా, కనపడదా మరి? అదిరా బాబు దుర్వినియోగం అంటే. విజయ్ కుమార్ గారు, దుర్వినియోగం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు చూడండి. పేపర్లు కొనిచ్చే దగ్గర నుంచి, ఆయన కంపెనీలకి నీళ్ళు ఇచ్చుకునే దగ్గర నుంచి, ఆయన కంపెనీలకి మైనస్ రాసుకున్న దగ్గర నుంచి చేసిన చూడండి, అది దుర్వినియోగం అంటారు. మర్చిపోయిన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీశారు, సినిమా ద్వారా ఏదో చేయాలి అనుకోండి. ఆయన ఉన్నటువంటి యావగేషన్ అది ప్రతి ఒక్కళ్ళు కుటుంబ రాజకీయ నాయకుల్లో. కానీ ఆ విషయం నీకు తెలియదు. నీకు రాజకీయం చేసినాడు బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. కానీ నీ ట్రూప్ అందరికీ రాజకీయం అంటే ఏంది? అవినీతి చేస్తారు. రాజకీయమే మీరు ఒక సంపాదన ఎంచుకున్నారు, రాజకీయాన్ని ఒక వ్యాపారం ఎంచుకున్నారు కాబట్టి మీకు ఆ విషయం తెలియదు. కానీ వాళ్ళ రాజకీయ నాయకుడు అన్నమాట రాజకీయం వేరు, ఆయన బ్రతుకు తెరువు వేరు. ఆయన బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ విషయం తెలిసిన వ్యక్తి కనుకనే సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక ఐఏఎస్గా ఏ రకంగా చేసావో నాకైతే అర్థం కావట్లా. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసేది, దాంట్లో సంపాదన రాదు, దాని ద్వారా బ్రతకరు. కానీ నీకు తెలిసింది, నీ నాయకులకు తెలిసింది, నువ్వు మెచ్చినోడికి తెలిసింది ఏంటంటే రాజకీయం అనేది వ్యాపారం చేశారు కాబట్టి ఆ వ్యాపారం ద్వారా మీరు కొన్ని వేల కోట్ల అవినీతి చేశారు కాబట్టి ఇవాళ కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, వాళ్ళ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నువ్వు మెచ్చినటువంటి నాయకుడికి వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు కెలుక్కున్నావు. నువ్వు చేసినటువంటి అవినీతి మీద కూడా సిద్ధంగా ఉండు విజయ్ కుమార్. ఎంక్వైరీలు జరుగుతాయి. ఆ ఎంక్వైరీలో నువ్వు చేసినటువంటి అవినీతి అంతా బయటకు వస్తుంది. నువ్వు కూడా కోర్టు మెట్లు ఎక్కక తప్పదు, కేసులు ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే ఏ రకంగా నువ్వు, నీ పక్కన ఉన్నటువంటి 6 రోజులు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి సంథింగ్ ఉన్నారు, మీరందరూ కూడా కలిసి ఏ రకంగా అవినీతి చేశారో వస్తుంది, త్వరలోనే వస్తుంది. ఎందుకు తొందరపడతావు? నువ్వేదో చెప్పగానే రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా నిజమే అని అనుకోరు. నువ్వు చెప్పేది అబద్ధమనే రాష్ట్ర ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆయన అధికారం దుర్వినియోగం చేసేవాడైతే, అధికారం కోసం అరులు చేసేవాడైతే 2014లోనే ఎమ్మెల్యే అయ్యేవాడు మిస్టర్ విజయ్ కుమార్. గుర్తుపెట్టుకో. జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించింది ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావటానికి. ఆయన రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నది ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో, ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మార్చాలనే ఆలోచనతో, ఎక్కడ అధికార దుర్వినియోగం జరగకూడదనే ఒక ఆలోచనతో. దానికోసం గుర్తుపెట్టుకో విజయ్ కుమార్. క్యాంప్ ఆఫీసులో లక్షలు ఖర్చు చేస్తున్నారనే ఆలోచనతో నాకు క్యాంప్ ఆఫీస్ కూడా ప్రభుత్వం తరపునొద్దు, నా పార్టీ ఆఫీసులో పెట్టుకుని అక్కడి నుంచి నడుపుతాను అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వు వచ్చి ఆయన మీద ఇవాళ అవినీతి మరకలేస్తా, ఇది సిబిఐ ఎంక్వైరీలు జరగాలి అంటే నువ్వు మెచ్చిన నాయకుడి మీద సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి ఇక కనిపించిన వాళ్ళందరి మీద కూడా సిబిఐ అలా. అదే పచ్చకామని వచ్చేవాడికి పచ్చగా కనిపించదు అంటారు సామెత. అందుకని తొందరపడకు. ఎక్కడ సిబిఐ కావాలో, ఎక్కడ సెంట్రల్ నుంచి వచ్చి ఈడీ ఎంక్వైరీలు చేయాలో అన్నీ కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నువ్వేదో వచ్చి వాళ్ళ పిటిషన్ వేయగానే ఇక్కడ ప్రజలు నిజమని నమ్మేస్తారు అని అభూత కల్పనలో వద్దు విజయ్ కుమార్. నిజంగా నువ్వు రిటైర్డ్ ఐఏఎస్గా నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే భావన నీలో ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో చెప్పు.
అందులో ఒక పార్టీ కూడా పెట్టావు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏది మంచి చేయాలో ఏ రకంగా చేయాలో సలహా ఇవ్వు నువ్వు. అంతేగా నువ్వు ఇక్కడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఏసీబీ ఎంక్వైరీ జరగాలి. 100 ఎంక్వైరీలకైనా మేము సిద్ధం. జనసేన పార్టీ ఒక నీతివంతమైన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక నీతిగా రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏమి చేయాలో అవి చేసుకుంటూ వెళ్తున్నాం. అవన్నీ మర్చిపోయి ఏదేదో పిటిషన్ వేసేద్దాం, కోర్టులోనే తీసుకుంటాయి, నాకు రిటైర్డ్ ఐఏఎస్ హోదా ఉంది కాబట్టి నిజం అనుకుంటే బూమ్రాంగ్ అవుతుంది. విజయ్ కుమార్ గారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఏ రకంగా మీరు చేసినటువంటి అవినీతి అంతా కూడా ఏ రకంగా బయటికి రాబోతుందో, ఆ అవినీతికి అంతా కూడా ఏ రకంగా సమాధానం చెప్తారో అది కూడా ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో తేలనుంది. మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం, ఇలాంటి పిచ్చి నాయాళ్ళందరూ వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించండి. కూటమిని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మంచి బంగారు భవిష్యత్తు రావాలి అని కలలు కంటున్నాడా? లేదు దీనివల్ల ఆయన ఏమైనా లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడో ఒకసారి విజ్ఞతగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. 78 సంవత్సరాలైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, కానీ ఏనాడు కూడా విశాఖ మన్యంలో కానీ ఇటువైపు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా వైపు ఉన్నటువంటి మన్యంలో కానీ అడుగు పెట్టినటువంటి అధికారి లేడు. ఎప్పుడు కూడా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఏంటంటే తెలియదు. చూస్తున్నాం, పేపర్లో చూస్తాం, ఒక పసి బాలింతరాలు డోలీలు కట్టుకుని వెళ్తూ మరణించిందని. ఇవాళ అవన్నీ కూడా పోవాలని ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు లేపించి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కల్పించి వాళ్ళని జనజీవన స్రవంతికి తీసుకొచ్చే విధంగా వాళ్ళ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. విజయ్ కుమార్ గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలా స్వతంత్రం రావటమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఒక కుంచిత మనస్తత్వంతో అవినీతికి అలవాటు పడిపోయినటువంటి నువ్వెక్కడ? నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలిగేషన్ చేస్తావా? ప్రజలందరినీ కూడా ఒకసారి కోరుతున్నాను, ఒకసారి మీరందరూ కూడా ఏ సదుద్దేశంతో కూటమిని ఏర్పాటు చేపించి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కావాలి, ఒక మంచి రాజధానిని నిర్మించాలి, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా బ్రతకాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఒక నాయకుడి మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసినప్పుడు దానికి అనుగుణంగా మీరే స్పందించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాను, విజయ్ కుమార్ లాంటి కుంచిత మనస్తత్వం అందరికీ కూడా చెప్తున్నాను, మీరు సామెత చెప్తారు, ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఒకసారి మీ అందరి పరిస్థితి కూడా రానటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా మాట్లాడాలనే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఊదినట్టే తప్పితే ఎక్కడా కూడా మాకు చిన్న మరక కూడా పడదని చెప్పేసి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడంలో మీ వంతు పాత్ర మీరు కూడా చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.